నివాసం చేస్తున్నారు. చర్చించను వ్యాపారంపై పుస్తకాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, కర్మగీతములు, యెషయా, ఇర్మీయా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, నాహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన 27 పుస్తకాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తలుల కార్యములు, రోమీయులకు, మొదటి కొరింథీయులకు, రెండవ కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, మొదటి దశలోనిక, రెండవ దశలోనిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, మొదటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యూదా, ప్రకటన గ్రంథములు. సూర్యంగాను ఉండెను, చీకటి జలము పైన కమ్మిచుండెను. దేవుని ఆత్మ. మొదటి కీర్తన పెట్ట అతడు ఇంటి కాలకు వల్ల ఏదైనా మాట్లాడి ఉన్నాడు. అతడు ఆకు పడక కాలంలో అతడి చేయడానికి సమర్థించుకుని వారు ఉండడం గాలి చెదరగొట్టి పొద్దువారి కాబట్టి న్యాయ విమర్శల దృష్టిలో నీతివంతులు పాపలు సభలు పాపలు నీతివంతుల దృష్టిలో వారి యొక్క ఆ 12 మంది అపోస్తలుల పేరేమనగా మొదటి పేతురును పెట్టిన సీమోను, ఆయన సహోదరుడు ఆంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరుడైన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దేను మారు పేరు గల లబ్బయి, కానానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. 10 ఆజ్ఞలు, కొలవద్దు రక్షణ. 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ, ఈ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం అంటే వాణి, క్రింద భూమి అంటే గాని, భూమి కింద నీళ్ళ అంటే గాని, దేని రూపం చేసుకునకూడదు, వాటికి సాగలపడకూడదు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకై జ్ఞాపకం ఉంచుకోండు. 5వ ఆజ్ఞ, నీ తండ్రిని తల్లిని సన్మానించు. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. 8వ ఆజ్ఞ, నీ పొరుగు వారిని దేనిని ఆశింపకూడదు. 8వ ఆజ్ఞ, దొంగలింపకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగు వారికి అతని భార్యనైనను, అతని దాసులైనను, అతని దాసినైనను, అతని ఎద్దులైనను, అతని గాడిదలైనను, నీ పొరుగు వారిలకు ఏది ఆశింపకూడదు. కొండల చెట్లు నా కొనెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిలో నిలడు. నిన్ను కాపాడువాడు కొడుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు
అపాయము రాకుండా యెహోవాను కాపాడుము. ఆయన నీ ప్రాణము కాపాడుము. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవాను కాపాడుము. 12 గోత్రాలు కాటూరి స్వీటి. ఇశ్రాయేలీయుల 12 గోత్రములు: రూబేను, షిమ్యోను, యూదా, జెబూలూను, ఇశ్శాఖారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. 125 యెహోవాను నమస్కరించువారు పగలగా నిత్యం నిలిచి సీయోను కొట్టువలె యెరూషలేము చుట్టూ పరమన్నట్టు యెహోవా ఇది మొదలు నుండి నిత్యం తన ప్రజల చుట్టూ ఉండును. వీటి మొదల పాపం చేయటకు తమ చేతులను చాపుకున్నట్లు భక్తిహీనులా రాజులను నీటి మొదల స్వాస్థ్యంగా నిండదు. వీటి మొదల పాపం చేయటకు తమ చేతులను చాపుకున్నట్లు భక్తిహీనులా రాజులను నీటి మొదల స్వాస్థ్యంగా నిండదు. యెహోవా మంచి వారికి మేల్చేము, యథార్థ హృదయునికి మేల్చేము. తమోత్తర త్రావులకు తొలగిపోవాలని పాపం వాళ్ళకు కూడా యెహోవా కనుకోము. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. చివరగా 97 కీర్తన రావాక సమర్థిత. మమ్మల్ని నిర్మించాక నివసించువాడే సురక్షిత కీడను విశ్రమించువాడు. ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేట